గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ప్రధానమంత్రి గురించి చర్చిద్దాం. ఇంట్రొడక్షన్. The Prime Minister of India is the leader of the executive of the Government of India and head of the state. The Prime Minister is the chief advisor to the President of India and the head of the Union Council of Ministers. The Prime Minister is the senior most member of cabinet in the executive of government in a parliamentary system. ప్రధానమంత్రి కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధిపతి, అలాగే ప్రభుత్వ అధినేత. ప్రధానమంత్రి రాష్ట్రపతికి ముఖ్య సలహాదారు, అలాగే కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షుడు అని మనం చెప్పుకోవచ్చు. మనం పార్లమెంటరీ విధానాన్ని అవలంబిస్తున్నాం. పార్లమెంటరీ విధానంలో మనం రెండు రకాల కార్యనిర్వాహక వర్గాల్ని గమనించవచ్చు. ఒకటి నామమాత్ర కార్యనిర్వాహక వర్గం, రెండు వాస్తవ కార్యనిర్వాహక వర్గం. నామమాత్ర కార్యనిర్వాహక వర్గంలో రాష్ట్రపతిని మనం చెప్పుకోవచ్చు. వాస్తవ కార్యనిర్వాహక వర్గంలో ప్రధాని, అతని మంత్రిమండలిని మనం చెప్పుకోవచ్చు. 74వ అధికరణాన్ని అనుసరించి రాష్ట్రపతికి విధుల నిర్వహణలో సహాయ సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక మంత్రిమండలి ఉంటుంది. కాబట్టి దేశ పరిపాలనా వ్యవహారాలన్నీ రాష్ట్రపతి పేరు మీదుగానే జరిగినప్పటికీ వాస్తవంగా ఆ అధికారాలన్నీ చెలాయించేది ప్రధాని, అతని మంత్రిమండలి అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ప్రధానమంత్రి పదవి చాలా అత్యున్నతమైనది, ప్రతిష్టాత్మకమైంది, చాలా హోదాతో కూడుకొని ఉన్నటువంటి పదవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశం మొత్తాన్ని నడిపేటువంటి నాయకుడే ప్రధానమంత్రి. కాబట్టి దేశ ప్రజలందరికీ ఆయనను ఒక హీరోగా అభివర్ణించవచ్చు. అతడు జాతి నిర్మాతగా అతన్ని మనం పేర్కొనవచ్చు. మరి దేశం లోపలే కాకుండా విదేశాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు తేవడానికి ప్రధానమంత్రికి అవకాశం ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రముఖ పాత్ర వహిస్తాడు. ముఖ్యంగా ఆసియా ఖండంలో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు విశేష కృషి చేస్తాడు. దేశ విదేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేసేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రధానమంత్రికి ఉంటాయి. కాబట్టి ఇదివరకు పనిచేసినటువంటి చాలామంది ప్రధానులు మరి దేశానికి వన్నె తెచ్చారు. కాబట్టి ప్రధాని పదవి అనేది అత్యంత ఉన్నతమైనది, ప్రతిష్టాత్మకమైనది, పవిత్రమైనది అని మనం చెప్పుకోవచ్చు. మరి పార్లమెంటరీ విధానంలో ప్రధానమంత్రి కీలక పాత్ర పోషిస్తాడు. అందుకే రామ్సేమ్యూర్ అంటాడు, ఇప్పుడు ఉన్నటువంటి విధానం పార్లమెంటరీ విధానం కాదు, ప్రధానమంత్రి తరహా విధానము అని. అంటే ప్రధానికి లేనటువంటి అధికారాలు లేవు. ఒక రకంగా ఆయన ఒక డిక్టేటర్గా వ్యవహరించే అవకాశం ఉంది అని చెప్పి అక్కడ చెప్తున్నా. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రధానమంత్రికి సర్వాధికారాలు ఉన్నాయి. పార్లమెంటరీ తరహా విధానం కాదు, ఇది ప్రధానమంత్రి తరహా విధానం. ప్రధాని ఎట్లా చెప్తే దేశం మొత్తం అట్లా నడుచుకుంటుంది అని చెప్పి రామ్సేమ్యూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి నియామకం గురించి మనం చూద్దాం. అపాయింట్మెంట్. According to Article 75, Prime Minister shall be appointed by the President, who is the leader of majority party in the Lok Sabha. అంటే లోక్సభలో ఎవరైతే మెజారిటీ సీట్లు సాధిస్తారో ఆ పార్టీ నాయకుణ్ణి 75వ అధికరణాన్ని అనుసరించి రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. అయితే పార్లమెంటరీ సాంప్రదాయాన్ని అనుసరించి ఏ పార్టీకి అయితే అత్యధిక సీట్లు వస్తాయో సాధారణ ఎన్నికల అనంతరం ఆ వ్యక్తినే రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 75వ అధికరణాన్ని అనుసరించి అతడు ప్రధానమంత్రిని నియమిస్తాడు. అయితే ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు మరి రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి వివిధ రాజకీయ పార్టీలను సంప్రదించి వివిధ పార్టీల కలయికతో ఏర్పాటైనటువంటి కూటమి నాయకుణ్ణి ప్రధానమంత్రిగా అతడు ఆహ్వానిస్తాడు. బల నిరూపణకు ఆయనకు కొంత గడువు ఇస్తాడు. 15 రోజులు లేదా నెల రోజులు గడువు ఇచ్చి ఆ లోపల బల నిరూపణ చేసుకోమని చెప్పేసి ఆదేశిస్తాడు. కాబట్టి
ప్రధానమంత్రిగా ఎవరిని నియమించాలా, ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని ఆహ్వానించాలి అనేది పూర్తిగా రాష్ట్రపతి విచక్షణ అధికారంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరు కూడా దీన్ని క్వశ్చన్ చేయడానికి, న్యాయస్థానంలో సవాలు చేయడానికి వీలు లేదు. కానీ పార్లమెంటరీ సాంప్రదాయాన్ని అనుసరించి ఏ పార్టీకి అయితే అత్యధిక సీట్లు వస్తాయో అప్పుడు ఆయన ఆ పార్టీ నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తాడు. మరి అలాంటి సందర్భాలు మనం గతంలో అనేక సార్లు మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞాని జైల్ సింగ్ రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించాడు. అదేవిధంగా చరణ్ సింగ్ను అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రధానమంత్రిగా ఆహ్వానించాడు. అంటే మెజారిటీ లేనప్పటికీ కూడా వీళ్ళకి కొంత గడువు ఇచ్చి మీరు ఈ గడువు లోపల మెజారిటీ నిరూపించుకోండి అని చెప్పాడు. అలాగే వెంకట్రామన్ గారు, అప్పటి రాష్ట్రపతి అయినటువంటి వెంకట్రామన్ గారు కూడా మరి అప్పటి ప్రధానులుగా చంద్రశేఖర్, విపి సింగ్ వీళ్ళను నియమించి ప్రధానులుగా నియమించి వాళ్ళకు కూడా కొంత సమయం ఇచ్చాడు. శంకర్ దయాళ్ శర్మ కూడా వాజ్పేయిని, దేవేగౌడను, గుజ్రాల్ను ఆ విధంగా నియమించి మెజారిటీ నిరూపణకు వారికి కొంత సమయం ఇచ్చాడు. కాబట్టి ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు రాష్ట్రపతి ఒకరిని ఎంపిక చేసి మరి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ప్రెసిడెంట్ హ్యాస్ డిస్క్రిషనరీ పవర్ వెన్ నో పార్టీ ఆర్ కోయలేషన్ కమాండ్స్ ఏ మెజారిటీ ఇన్ ద లోక్సభ టు అపాయింట్ ప్రైమ్ మినిస్టర్. ఇలా ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఒకరిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఇక క్వాలిఫికేషన్స్, ప్రధానమంత్రిగా నియమించబడటానికి అర్హతలు ఏమి ఉండాలి? అయితే ఎలాంటి ప్రత్యేక అర్హతలు రాజ్యాంగం పేర్కొనబడలేదు. అంటే పార్లమెంటు సభ్యుడికి ఉండేటువంటి అర్హతలే ప్రధానమంత్రికి వర్తిస్తాయి. మరి ఏమిటి అవి అని చూసినప్పుడు మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడై ఉండాలి. మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంటులోని ఉభయ సభల్లో సభ్యుడై ఉండాలి. ఏదో ఒక దాంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడై ఉండాలి. ఇఫ్ నాట్ హీ మస్ట్ ఎలెక్ట్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విత్ ఇన్ 6 months. ఒకవేళ అతడు పార్లమెంటు సభ్యుడు కాకుండా ప్రధానమంత్రిగా నియమించబడవచ్చు, కానీ ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపల అతడు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. లేనట్టయితే తన పదవిని కోల్పోతాడు. అంతేకాకుండా లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఆర్ వన్ హూ ఎంజాయ్స్ ద మెజారిటీ సపోర్ట్ ఇన్ ద లోక్సభ. మరి ప్రధానమంత్రిగా నియమించబడాలి అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, పార్లమెంటరీ సాంప్రదాయాన్ని అనుసరించి లోక్సభలో మెజారిటీ సీట్లు అతడు సాధించి ఉండాలా. అంతేకాకుండా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన లోక్సభలో బల నిరూపణ చేసుకోగలగాల, లోక్సభలో మెజారిటీ బలాన్ని కలిగి ఉండాలా. ఇవన్నీ మనం క్వాలిఫికేషన్స్గా చెప్పుకోవచ్చు. ఇక టెన్యూర్, నో ఫిక్స్ టెన్యూర్ ఇన్ జనరల్ 5 years. అంటే ఇక్కడ 2 అంశాలు. వాస్తవంగా రాజ్యాంగంలో ఆయన యొక్క పదవీ కాలం ఫిక్స్డ్గా ఏమీ లేదు, కానీ జనరల్గా 5 years. ఎందుకంటే లోక్సభ పదవీ కాలం 5 years కాబట్టి లోక్సభలో ఆయన మెజారిటీ నిరూపించుకొని ఉంటే 5 years తన పదవిలో కొనసాగవచ్చు. ప్రైమ్ మినిస్టర్ షెల్ హోల్డ్ ఆఫీస్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఎంజాయ్స్ ద మెజారిటీ సపోర్ట్ ఇన్ ద లోక్సభ. ఇందాకే మనం చెప్పుకున్నాం, లోక్సభలో మెజారిటీ ఉన్నంత కాలం ఆయన తన పదవిలో కొనసాగుతాడు. ఒకవేళ లోక్సభలో మెజారిటీ కోల్పోయినట్టయితే తక్షణమే తన పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. లోక్సభ కెన్ రిమూవ్ ప్రైమ్ మినిస్టర్ బై వే ఆఫ్ క్యారీయింగ్ అవుట్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్. మరి 5 సంవత్సరాల కంటే ముందే ప్రతిపక్షాలు లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రధానమంత్రిని తొలగించవచ్చు. అంటే మీ ప్రభుత్వంపై మాకు విశ్వాసం లేదు, గద్దె దిగిపోండి అని ప్రతిపక్షాలు నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి ఒకవేళ అది నెగ్గినట్టయితే అప్పుడు ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. విత్ ద రిమూవల్ ఆఫ్ పిఎం ద ఎంటైర్ క్యాబినెట్ రిజైన్స్. అంటే ప్రధానమంత్రిని తొలగిస్తే మంత్రిమండలి మొత్తం కూడా తొలగించబడినట్టే. పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం
రద్దవుతుంది, మంత్రిమండలి మొత్తం రాజీనామా చేసినట్టే పరిగణించబడుతుంది. మరిలా 1990లో విపి సింగ్ను అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం జనరల్గా లోక్సభలో ఆయన మెజారిటీ నిరూపణ చేసుకున్నంత కాలం, మెజారిటీ కలిగి ఉన్నంత కాలం ఆయన పదవికి డోకా లేదు. అట్లా మ్యాక్సిమంగా 5 years. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. హీ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ఆల్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే నడిపించబడతాయి. ఒక యంత్రం ఎలా అయితే విద్యుత్ శక్తితో నడిపించబడుతుందో, గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆయన డ్రైవింగ్ ఫోర్స్గా వెనుక ఉండి ఆయన నడిపిస్తాడు. ఒక యంత్రాన్ని నడిపే ఒక విద్యుత్ శక్తి లాంటి వాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హీ ఈజ్ ద కీ స్టోన్ ఆఫ్ ది క్యాబినెట్. అంటే మంత్రిమండలి అనేటువంటి భవనానికి ఒక పునాది వంటి వాడు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రిమండలి మొత్తం కూడా ప్రధానమంత్రి ద్వారానే నియమితమవుతుంది, ప్రధానమంత్రి ద్వారానే అధికారంలో కొనసాగుతుంది. కాబట్టి మంత్రిమండలి అనే భవనానికి అతడు పునాది వంటివాడు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే సౌర కుటుంబంతో పోలిస్తే సూర్యుని వలె ప్రకాశించేవాడు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మంత్రుల హారానికి ఒక మణిపూస లాంటివాడు ప్రధానమంత్రి అని పేర్కొనవచ్చు. చుక్కల్లో చంద్రుని వంటి వాడు అని సర్ ఐవర్ జెన్నింగ్స్ వర్ణించాడు. అంతేకాకుండా సమానులలో ప్రథముడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మంత్రులంతా సమానులే, కానీ అందులో ప్రథమ వ్యక్తి ప్రధానమంత్రి. కాబట్టి సమానులలో ప్రథముడు అని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలిలో కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పి లార్డ్ మోర్లే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇలా సౌర కుటుంబంతో పోలిస్తే సూర్యుని వలె ప్రకాశించేవాడు ప్రధానమంత్రి అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ప్రధానమంత్రి స్థానంని మనం ఈ కొటేషన్స్ ద్వారా ఆయనకున్నటువంటి యొక్క ఇంపార్టెన్స్ను, ఆయన యొక్క పొజిషన్ను మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రికి ఉన్నటువంటి అధికారాలు, విధులు ఏమిటి అనేది ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ ద క్యాబినెట్. ప్రధానమంత్రి తాను నియమించబడగానే ఫస్ట్ చేసే పని ఏమిటి అంటే మంత్రివర్గాన్ని రూపకల్పన చేసుకుంటాడు. మరి మంత్రివర్గాన్ని రూపకల్పన చేసుకోవడం అనేది ప్రధానమంత్రికి కత్తి మీద సాము వంటిది. ఎందుకంటే గెలిచినటువంటి ప్రతి ఎంపీ తాను మంత్రి కావాలి అనుకుంటాడు. మరి అలాంటి అసంతృప్తులందరినీ కూడా బుజ్జగించి మరి అనేక అంశాల ఆధారంగా అతడు మంత్రిమండలిని సమకూర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మంత్రిమండలిని నియమించేటప్పుడు ఆయన అనేక వర్గాలను, ప్రాంతాలను, వర్గాలను మరియు పరిపాలనా అనుభవాన్ని, సామర్థ్యాన్ని, వివిధ వర్గాలను ఇవన్నింటిని దృష్టిలో ఉంచుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు ఇలా అన్ని వర్గాలకు తన మంత్రిమండలిలో ప్రాధాన్యత కల్పిస్తాడు లేదా ప్రాతినిధ్యం కల్పిస్తాడు. అలాగే అన్ని రాష్ట్రాల నుండి కనీసం ఒకరొకరికైనా ఆయన మంత్రిమండలిలో చోటు కల్పిస్తాడు. అలాగే మంచి మేధావులను, పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళను, బాగా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళను, రాజ్యాంగ పరిజ్ఞానం ఉన్నటువంటి సీనియర్లను కూడా ఆయన మంత్రిమండలిలోనికి తీసుకుంటాడు. ఇలా అనేక అంశాల ఆధారంగా ఆయన మంత్రిమండలిని సమకూర్చుకుంటాడు. మంత్రిమండలి జననం, ఉనికి, మరణం ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి మంత్రిమండలి జననానికి, ఉనికికి, మరణానికి మూల కారకుడు ప్రధానమంత్రి అని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రధానమంత్రి మంత్రుల యొక్క జాబితాను రూపొందించుకొని రాష్ట్రపతికి పంపిస్తాడు. అప్పుడు రాష్ట్రపతి వారందరినీ కూడా మంత్రులుగా నియమిస్తాడు. అలాగే మంత్రులుగా నియమించిన తర్వాత వారికి శాఖలు కేటాయిస్తాడు. తర్వాత ప్రతి శాఖ మంత్రి పనితీరును పరిశీలిస్తాడు. ఏ శాఖ మంత్రి అయినా సరిగా పనిచేయనట్టయితే పనితీరు మార్చుకోమని హెచ్చరిస్తాడు. అవసరమైతే ఆ శాఖను మార్చి వేరే శాఖను అప్పగించే అధికారం కూడా ప్రధానమంత్రికి ఉంది. ఇలా
మంత్రులను నియమించడం, వాళ్ళకు శాఖలు కేటాయించడం, మంత్రివర్గాన్ని రీఆర్గనైజ్ చేయడము, ఇలాంటి అధికారాలన్నీ కూడా మరి ప్రధానమంత్రికి ఉన్నాయి. కాకపోతే ఇదంతా కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే ఇవన్నీ నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఫస్ట్ తాను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం. ఇక రెండవది ప్రిసైడ్స్ ద మీటింగ్ ఆఫ్ ద క్యాబినెట్, మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహించడం. మరి మంత్రిమండలి సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. మంత్రివర్గ సమావేశాల ఎజెండాను కూడా ఆయనే రూపొందిస్తాడు. మంత్రివర్గ సమావేశాల్లో చర్చలను ఆయనే ప్రారంభిస్తాడు. అంతేకాకుండా మంత్రివర్గంలో తీసుకోబోయేటువంటి నిర్ణయాలన్నింటిపైన ఈయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి మంత్రిమండలిలో అనేక విషయాల్ని, దేశానికి అవసరమైనటువంటి విధానపరమైన, పాలనాపరమైన నిర్ణయాలన్నీ క్యాబినెట్ మీటింగ్లో తీసుకుంటారు. ఇక్కడ క్యాబినెట్ మీటింగ్కు ముఖ్యంగా క్యాబినెట్ మంత్రులు హాజరవుతారు. అవసరమైతేనే స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు పాల్గొంటారు. కానీ జనరల్గా మంత్రిమండలి మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్గానే మనం పరిగణించవచ్చు. మంత్రిమండలి తరపున నిర్ణయాలన్నీ చేసే అధికారము క్యాబినెట్కు ఉంటుంది. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రతి అంశాన్ని విస్తృతంగా చర్చించి మంత్రుల అభిప్రాయాల్ని ప్రధాని పరిగణలోనికి తీసుకుంటాడు. కానీ చివరకు తన అభిప్రాయమే నెగ్గేలా చూస్తాడు అని చెప్పుకోవచ్చు. అంటే తన మంత్రివర్గ సహచరులందరి చేత సై అని అనిపిస్తాడు. ఏ మంత్రి కూడా ప్రధానితో విభేదించలేడు. ఎందుకంటే విభేదిస్తే ఆయన తన పదవిని కోల్పోవలసి ఉంటుంది. నెక్స్ట్, లీడర్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రధానమంత్రిని పార్లమెంటరీ నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోక్సభలో ఆయనకు మెజారిటీ ఉంటుంది కాబట్టి మరి ఆ హోదాలో మొత్తం పార్లమెంటుకు ఆయన నాయకుడిగా వ్యవహరిస్తాడు. మరి అంతేకాకుండా ఆయన సభా వ్యవహారాలు సజావుగా జరగడానికి స్పీకర్కు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తాడు. మరి సమావేశాల యొక్క ఎజెండాను రూపొందిస్తాడు. అంతేకాకుండా సమావేశాలని వాయిదా వేయడం, సమావేశాల తేదీలను నిర్ణయించడం, వాయిదా నిర్ణయించడం, అదేవిధంగా సమావేశాల్ని ముగింపు చేయడం, ఇలాంటి అంశాలన్నింటినీ కలిసి మరి ప్రతిపక్ష సభ్యులతో కలిసి నిర్ణయించి రాష్ట్రపతికి పంపుతాడు. మరి రాష్ట్రపతి వాటిని అమలు చేస్తాడు. అంతేకాకుండా పార్లమెంటులో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ, విధానపరమైన నిర్ణయాలన్నింటినీ కూడా ప్రకటిస్తాడు. అంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే ఆయన హౌజ్ లోపల ప్రకటిస్తాడు. అంతేకాకుండా సభ లోపల తన పార్టీకి చెందినటువంటి సభ్యులందరూ కూడా క్రమశిక్షణతో నడుచుకునేలా చూస్తాడు. తన పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, మంత్రులు అందరినీ కూడా అప్రమత్తంగా ఉంచుతాడు. ప్రతిపక్ష పార్టీల యొక్క వ్యూహాలకు ధీటుగా జవాబిచ్చి తన మెజారిటీ నిలిపి ఉంచుకోవడానికి ఎల్లప్పుడూ ప్రధానమంత్రి కృషి చేస్తాడు. అంతేకాకుండా దేశం లేదా జాతి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రతిపక్ష నాయకులతో సంప్రదించి వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటాడు. ఇలా ప్రతిపక్షాలతో కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రధానమంత్రి ఎల్లవేళలా కృషి చేస్తాడు. మరి ఒకవేళ సభలో చర్చ జరుగుతున్నప్పుడు మంత్రులు గనక సమాధానాలు చెప్పడంలో ఇబ్బంది పడితే అప్పుడు ఆ మంత్రి తరపున సమాధానం చెప్పి ప్రతిపక్షాలను సంతృప్తి పరచడానికి ప్రధానమంత్రి ప్రయత్నిస్తాడు. ఒక మంత్రి జవాబు చెప్పలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన జోక్యం కల్పించుకొని ఆయన తరపున సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే మంత్రిమండలి అధినేతగా ఆయనకు ఆ అధికారం ఉంటుంది. ఇలా ఓవరాల్గా సభను సజావుగా నడిపించడానికి ప్రధానమంత్రి కృషి చేస్తాడు. నెక్స్ట్, లింక్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య ప్రధానమంత్రి ఒక వారధి వంటి వాడు అని మనం చెప్పుకోవచ్చు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలన్నీ రాష్ట్రపతికి తెలియజేస్తాడు. ఒకవేళ రాష్ట్రపతి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తే వాటిని మంత్రిమండలి దృష్టికి తీసుకొస్తాడు. అలానే
పాలనాపరంగా, శాసన నిర్మాణ పరంగా రాష్ట్రపతి కోరేటువంటి ఏ సమాచారాన్నైనా కూడా అందించే బాధ్యత ప్రధానమంత్రిపై ఉంటుంది. మరి జనరల్గా ఒక మంత్రి నేరుగా రాష్ట్రపతిని కలవడానికి వీల్లేదు. ప్రధానమంత్రి ముందస్తు అనుమతి తీసుకొని మాత్రమే రాష్ట్రపతిని కలవడానికి అవకాశం ఉంటుంది. ఇలా రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య ప్రధాని ఒక కమ్యూనికేషన్ ఛానల్ అని చెప్పచ్చు, లేదా ఒక వారధి, ఒక సంధానకర్త అని చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి కోరే ఏ సమాచారాన్నైనా కూడా అందించవలసి ఉంటుంది. నెక్స్ట్, లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ. మరి లోక్సభలో ప్రధానమంత్రికి మెజారిటీ ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా ఆయన మెజారిటీ పార్టీ లీడర్గా లోక్సభలోనే కాకుండా తన సొంత పార్టీలో కూడా ఒక లీడర్గానే కొనసాగుతాడు, అధికార పార్టీ నాయకుడిగా కొనసాగుతాడు. మరి ఆయన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల సేవల్ని వినియోగించుకుంటాడు, ప్రభుత్వ నిర్మాణంలో వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకుంటాడు. అంతేకాకుండా తరచూ తన పార్టీ సమావేశాలకు హాజరై కార్యకర్తల్ని, నాయకుల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ లోపల ఉత్తేజం నింపుతూ ఉంటాడు. తన ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు, ప్రోగ్రామ్స్, పాలసీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తన పార్టీ సభ్యులకు తెలియజేసి వాటిని ప్రజల్లోనికి తీసుకెళ్లవలసిందిగా కోరుతాడు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అవి ప్రజలకు చేరకుంటే నిష్ప్రయోజనం కాబట్టి ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా ఈ విస్తృత ప్రచారం చేయవలసిందిగా తన పార్టీ సభ్యులను కోరుతాడు. ప్రభుత్వాన్ని నడపడానికి తన పార్టీ సభ్యుల యొక్క సహకారాన్ని, మద్దతును కోరుతాడు. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే మరి పార్టీ అనేది బలంగా ఉన్నప్పుడే రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలా ఇటు ప్రభుత్వాన్ని నడపడంతో పాటు తన పార్టీకి కూడా ఈయన ఒక లీడర్గా వ్యవహరిస్తూ కార్యకర్తల్ని ఎప్పటికీ ఉత్తేజితుల్ని చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ లోపల వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాటిని ప్రజల్లోనికి తీసుకెళ్లవలసిందిగా, వాటి విజయానికి కృషి చేయవలసిందిగా కోరుతాడు. ఇలా పార్టీకి ప్రభుత్వానికి మధ్య కూడా ఈయన ఒక వారధిగా, ఒక సంధానకర్తగా వ్యవహరిస్తాడు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లీడర్ ఆఫ్ ద నేషన్. మరి ప్రధానమంత్రిని మనం జాతి నాయకుడిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తాడు, లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడు కాబట్టి ఆ హోదాలో ఆయన జాతి మొత్తానికి కూడా నాయకుడు అని మనం చెప్పుకోవచ్చు. మరి జనరల్ ఎలక్షన్స్ లోపల ఆయన యొక్క చరిస్మా ద్వారానే అతడు ఎన్నికల్లో గెలుస్తాడు కాబట్టి మరి ప్రజలందరికీ, జాతి అందరికీ కూడా ఆయన ఒక లీడర్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ హోదాలో ఆయన చేసేటువంటి ప్రకటనలకు, చెప్పే మాటలకు ఎంతో విలువ, హోదా, చట్టబద్ధత ఉంటాయి. అందుకే ఒక మీటింగ్లో ప్రధాని పాల్గొన్నాడు అంటే అక్కడ ఏం మాట్లాడతాడు, ఎలాంటి ప్రకటన చేస్తాడు, ఏం చెప్తాడు అని దేశ ప్రజలంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వ విధానాల్ని ఆయన ప్రభావితం చేస్తాడు, ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని కూడగడతాడు. ఎందుకంటే ప్రజలు తన ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ఏర్పరచుకునేలా ప్రధానమంత్రి కృషి చేస్తాడు, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాడు. మరి దేశం లోపల ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు, అల్లకల్లోలాలు, ప్రమాదాలు లేదా ఏదైనా మతపరమైన సంఘటనలు జరిగినప్పుడు మరి అవసరమైతే ఆ బాధిత ప్రాంతాలకు వెళ్ళి బాధిత ప్రజల్ని ఓదార్చి వారి కోసం ఉపశమన చర్యలు చేపడతాడు. అంతేకాకుండా తన ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను మరి ప్రజల వద్దకు తీసుకెళ్ళి విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేసి మరి ప్రజల మద్దతు కూడగడతాడు. ప్రభుత్వం పైన ప్రజల్లో ఒక సానుకూల దృక్పథం, సానుకూల వాతావరణం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాడు. మరి దేశ ప్రజలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా ప్రధానమంత్రి అండగా, ఒక భరోసాగా ఉంటాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చీఫ్ అడ్వైజర్ టు ప్రెసిడెంట్. ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఒక ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తాడు. ముఖ్యంగా
మంత్రిమండలి నియామకం లోపల ప్రధానమంత్రి మంత్రుల జాబితాను రూపొందించి మరి రాష్ట్రపతికి ఇస్తాడు. రాష్ట్రపతి అప్పుడు వాళ్ళందరినీ మంత్రులుగా నియమిస్తాడు. అలాగే వాళ్ళకు శాఖలు కేటాయించడం, అవసరమైనప్పుడు మంత్రివర్గాన్ని మొత్తాన్ని రీషఫ్లింగ్ చేయడం, అంటే రీఆర్గనైజేషన్ చేయడం, ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు. అంటే ఎవరిని మంత్రులుగా నియమించాలా, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలా అని సలహాలు ఇస్తాడు. ఒకవేళ సరిగా పనిచేయని మంత్రులను తొలగించమని చెప్పేసి, బర్తరఫ్ చేయమని చెప్పేసి ప్రధాని రాష్ట్రపతిని కోరుతాడు. అప్పుడు రాష్ట్రపతి ప్రధాని సలహా మేరకు ఆ మంత్రులని తొలగిస్తాడు. అంతేకాకుండా దేశంలో ఉన్నత అధికారులందరినీ కూడా నియమించేటువంటి అధికారం మరి రాష్ట్రపతికి ఉంది. మరి వారి పేర్లన్నీ సూచించేది రాష్ట్రపతికి ఆ పేర్లను ఇచ్చేది ప్రధాని, అతని మంత్రిమండలి అనే చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నర్లను నియమించడం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు, అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు, త్రివిధ దళాల అధిపతులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇట్లా దేశంలో వివిధ పదవుల్లో పనిచేసేటువంటి ఉన్నత అధికారుల నియామకాలన్నీ కూడా మరి ప్రధాని సలహా మేరకే రాష్ట్రపతి నియమిస్తాడు. అదేవిధంగా ఆర్డినెన్సుల జారీ, కొన్నిసార్లు పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు మరి దేశ పరిపాలన కోసం అత్యవసర శాసనాలు అవసరమవుతాయి. మరి పార్లమెంటు రోజు సమావేశం కాదు, 6 నెలలకు ఒకసారే సమావేశం అవుతుంది. కాబట్టి మరి ఆ 6 నెలల వరకు శాసనం అవసరమైతే అప్పుడు దాన్ని ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయమని చెప్పేసి ప్రధాని సలహా ఇస్తాడు. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేస్తాడు. మరి ఆర్డినెన్స్ అంటే అత్యవసర శాసనం. దీని కాలపరిమితి 6 నెలలు లేదా తిరిగి పార్లమెంటు సమావేశమైన 6 వారాల లోపల దీన్ని ఆమోదించాలా, లేనట్టయితే అది రద్దు అవుతుంది. అంటే గరిష్టంగా ఒక ఆర్డినెన్సు 7.5 months అమల్లో ఉంటుంది. అంటే దానికి కనుక పార్లమెంట్ అప్రూవల్ పొందితే అది శాసనంగా కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రికి ఉన్నటువంటి మరో విశేషమైన అధికారం లోక్సభ రద్దు. మరి రాజకీయ కారణాల చేత కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల కానీ లోక్సభను రద్దు చేయమని సిఫారసు చేసే అధికారం కూడా ప్రధానమంత్రికి ఉంది. అంటే తన లోక్సభ పదవీ కాలం ముగియక ముందే కూడా అవసరమైనప్పుడు, అంటే మెజారిటీ కోల్పోయినప్పుడు లేదా రాజకీయ ఇతరత్ర కారణాల ద్వారా లోక్సభను ముందే రద్దు చేయమని కోరేటువంటి అధికారం కూడా ఇక్కడ ప్రధానమంత్రికి ఉంది. ప్రధాని సలహా మేరకు తప్పకుండా రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తాడు. ఇలా మంత్రిమండలి నియామకం, పునర్వ్యవస్థీకరణ, దేశంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరి నియామకాలు, ఆర్డినెన్సుల జారీ, లోక్సభ రద్దు, ఇలాంటి విషయాలన్నింటిపైన కూడా మరి రాష్ట్రపతికి ప్రధాని ఒక చీఫ్ అడ్వైజర్గా వ్యవహరిస్తాడు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వ అధినేతగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతోనే కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ ప్రారంభమవుతాయి అని చెప్పుకోవచ్చు. దేశంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరూ కూడా, మంత్రులందరూ కూడా ప్రధాని అడుగుజాడల్లో నడిచి మరి ఆయన అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నియమించబడిన తర్వాత మరి ఆయన ఇతర మంత్రులను నియమిస్తాడు. ప్రధానమంత్రి ద్వారానే ఇతర మంత్రులందరూ అధికారంలో కొనసాగుతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలపై ప్రధానమంత్రికి సంపూర్ణ నియంత్రణ, అవగాహన, అధికారాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే దేశంలో ఉన్నటువంటి అంటే మంత్రులు, అధికారులు అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పనితీరును విశేషంగా ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా మనం ప్రధానమంత్రిని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను తన ప్రభుత్వం తరపున ఒక అధికార ప్రతినిధి హోదాలో ఎప్పటికప్పుడు
ఆయన దేశ ప్రజలకు ప్రకటిస్తూ ఉంటాడు. ఇలా ప్రభుత్వ అధినేతగా ఆయనకు తిరుగులేనటువంటి అధికారం ఉంది. అంతేకాకుండా ప్లానింగ్ కమిషన్ అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ ఏర్పడింది. మరి ఆ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా కూడా వ్యవహరిస్తాడు. దేశంలోని అనేక సంఘాలకు ఆయన చైర్మన్గా వ్యవహరిస్తాడు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా మరి ఆయన ద్వారానే నిర్వహించబడతాయి. దేశ విధానాలే కాకుండా విదేశీ విధానాల రూపకల్పన కూడా మరి ప్రభుత్వ అధినేతగా కృషి చేస్తూ ఉంటాడు. నెక్స్ట్, డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ పాలసీ, విదేశాంగ విధాన రూపకర్త అని చెప్పుకోవచ్చు మనం. మరి ఇతర దేశాలతో మనం మంచి సత్సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడే మనకు ఇతర దేశాల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మరి ఇతర దేశాల సహాయ సహకారాలు ఉన్నప్పుడే మనం అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. కాబట్టి మరి విదేశాంగ విధాన రూపకర్తగా ప్రధానమంత్రి కీలక పాత్ర పోషిస్తాడు. జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటాడు. ఇతర దేశాల్లో పర్యటించి వివిధ దేశాలతో ఒప్పందాలు సందులు కుదుర్చుకుంటూ ఉంటాడు జాతి ప్రయోజనాల కోసం. మరి ఇతర దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి మనం ఎలాంటి విదేశాంగ విధానాన్ని అవలంబించాలనేది ప్రధాని రూపకల్పన చేస్తాడు. మరి మంచి విదేశాంగ విధానం అవలంబించినప్పుడే మనకు ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, జవహర్లాల్ నెహ్రూ కాలంలో రూపొందించబడిన విదేశాంగ విధానం భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు చేకూర్చింది అని చెప్పవచ్చు. అలీన విధానం కానీ పంచశీల విధానం కానీ మనకెంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. మరి అదే విదేశాంగ విధానాన్ని తర్వాత ప్రధానమంత్రులు కూడా అనుసరిస్తూ ఉన్నారు. ఎప్పటికీ కూడా భారతదేశం శాంతిని కోరుకుంటుంది. ఏ దేశంపై కూడా యుద్ధానికి కాలు దువ్వదు. అది మన విదేశాంగ విధానం యొక్క మౌలిక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా విదేశాంగ విధాన రూపకల్పనలో ప్రధాని క్రియాశీల పాత్ర పోషిస్తాడు. వివిధ దేశాలతో సత్సంబంధాలు సుహృద్భావ వాతావరణము నెలకొల్పుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటాడు. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, కామన్వెల్త్లో చురుగ్గా పాల్గొనడం, ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల్లో మనం తరచూ చురుగ్గా పాల్గొంటూ మరి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేయడానికి ప్రధాని ఎల్లవేళలా కృషి చేస్తాడు. నెక్స్ట్, చీఫ్ కోఆర్డినేటర్. ప్రధానమంత్రిని మనం ఒక ముఖ్య సమన్వయకర్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో అనేక విభాగాలు ఉంటాయి. అంతేకాకుండా ఆయన ఆధ్వర్యంలో అనేక మంది మంత్రులు పనిచేస్తూ ఉంటారు. మరి ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైన భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. అలాంటప్పుడు వివిధ మంత్రిత్వ శాఖల మధ్య లేదా వివిధ విభాగాల మధ్య కొన్నిసార్లు ఘర్షణ ఏర్పడవచ్చు, విభేదాలు మనస్పర్ధలు ఏర్పడవచ్చు. మరి అవన్నింటినీ వివిధ మంత్రిత్వ శాఖల్ని సమన్వయంతో పనిచేసేలా, వివిధ విభాగాల్ని సమన్వయంతో పనిచేయించేలా చూడవలసిన బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంటుంది. ఎందుకంటే సమన్వయం అనేది లేనప్పుడు మరి అభివృద్ధి కుంటుపడుతుంది, పరిపాలన దెబ్బతింటుంది. సమన్వయంతో పనిచేసినప్పుడే మరి ఏదైనా మనం సక్సెస్ఫుల్గా సాధిస్తాం. కాబట్టి మరి వివిధ శాఖల మధ్య, వివిధ వ్యక్తుల మధ్య, వివిధ విభాగాల మధ్య తలెత్తే డిఫరెన్సెస్ను, విభేదాల్ని, మనస్పర్ధల్ని పరిష్కరించి ఒక ముఖ్య సమన్వయకర్తగా ప్రధానమంత్రి వ్యవహరిస్తాడు. దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. ఇక మనం ప్రధానమంత్రి యొక్క ప్రాధాన్యత గురించి మనం చెప్పుకున్నట్టయితే, భారతదేశంలో ప్రధానమంత్రి పదవి అత్యంత ప్రతిష్టాత్మకమైంది, ఎంతో హోదాతో కూడుకొని ఉన్నటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రధానమంత్రి గురించి చర్చించేటప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ఈయన జాతి మూలపురుషుడిగా, ఒక ఇరుసు చీలగా, మంత్రిమండలి అధ్యక్షుడిగా కీలకమైన పాత్ర పోషించవలసి ఉంటుంది.
దేశ భవిష్యత్తు ప్రధాని యొక్క సామర్థ్యాలపైన, శక్తి సామర్థ్యాలపైన, గుణగణాలపైన ఆధారపడి ఉంటుంది అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రధానమంత్రిగా వ్యవహరించేటువంటి వ్యక్తి దూరదృష్టి, సమస్య పరిష్కార శక్తి, దృఢ నిశ్చయం, అధికారాన్ని సమన్వయం చేసుకోగల శక్తి, నీతి నిజాయితీ, దేశభక్తి, సచ్చీలత ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలని చెప్పేసి విలియం హార్కోర్ట్ వ్యాఖ్యానించాడు. కాబట్టి ప్రధానమంత్రి పదవి అనేది చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది, శక్తివంతమైంది అని మనం చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి శక్తి సామర్థ్యాలపైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది, ప్రజా సంక్షేమం ఆధారపడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.